హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. మొత్తానికి ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలోని 2 సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది అని, దానికి ఒక 4 days పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే సరిపోతుంది అని అప్పట్లో టాక్ వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి డేట్స్ కూడా ఇచ్చేశారు. ఈ మూవీ రిలీజ్ ఖచ్చితంగా మే 9న ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్కి ఒక ఇష్యూ జరగడం వల్ల సడన్ గా ఆయన సింగపూర్ వెళ్లారు. అయితే ఆయన ఇప్పుడు సింగపూర్ నుంచి ఇండియా ఎప్పుడు వస్తారు, అసలు ఈ మూవీకి ఆయన డేట్స్ ఇప్పుడు ఇస్తారు, నిజంగానే ఈ మూవీ మే 9న రిలీజ్ అవుతుందా లేదా అని చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేశారు మూవీ టీం. అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని పెట్టారు. ఈ పోస్ట్లో ఈ మూవీ రీ రికార్డింగ్ అండ్ డబ్బింగ్ VFX వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయని, ఖచ్చితంగా ఈ మూవీ మే 9న మన ముందుకి రాబోతుంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో విజువల్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ఫ్యాన్స్ అనుకున్న దానికన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఈ మూవీ మీద హైప్ అయితే క్రియేట్ చేసేశారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ అవుతున్నారు అనే చెప్పుకోవచ్చు. ఈ విషయంతో ఈ మూవీ ఖచ్చితంగా మే 9న రిలీజ్ అవ్వడం కన్ఫర్మ్ అని అర్థమైపోయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తారు, ఈ మూవీకి ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తారు, అండ్ నెక్స్ట్ ఈ మూవీ గురించి అసలు ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మారింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.